ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు 19/4/2025. ప్రాతః మురళి బాప్దాదా మధువనం. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, అనంతమైన తండ్రికి విశ్వాస పాత్రలుగా ఉన్నట్లయితే పూర్తి శక్తి లభిస్తుంది. మాయపై విజయం లభిస్తూ ఉంటుంది. ప్రశ్న: తండ్రి వద్ద ఉన్న ముఖ్యమైన అథారిటీ ఏమిటి? దానికి గుర్తు ఏమిటి? జవాబు: తండ్రి వద్ద ముఖ్యంగా ఉన్నది జ్ఞానం యొక్క అథారిటీ. వారు జ్ఞాన సాగరుడు. అందుకే పిల్లలైన మీకు చదువును చదివిస్తున్నారు. వారు తమ సమానంగా నాలెడ్జ్ఫుల్గా తయారు చేస్తారు. మీ వద్ద చదువు యొక్క లక్ష్యం, ఉద్దేశము ఉంది. చదువు ద్వారానే మీరు ఉన్నత పదవిని పొందుతారు. పాట: ప్రపంచం మారిన. ఓం శాంతి. భక్తులు భగవంతుని మహిమను చేస్తారు. ఇప్పుడు మీరైతే భక్తులు కారు, మీరైతే ఆ భగవంతునికి పిల్లలుగా అయ్యారు. అందులోనూ విశ్వాస పాత్రులైన పిల్లలు కావాలి. ప్రతి విషయంలోనూ విశ్వాస పాత్రులుగా ఉండాలి. పత్నికి తన పతి పట్ల తప్ప, మరియు పతికి తన పత్ని పట్ల తప్ప ఇంకెవరి వైపుకు అయినా దృష్టి వెళ్ళినట్లయితే వారిని అవిశ్వాస పాత్రులు అని అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కూడా అనంతమైన తండ్రి. వారితో అవిశ్వాస పాత్రులు మరియు విశ్వాస పాత్రులు ఇరువురు ఉంటారు. విశ్వాస పాత్రులుగా అయ్యి మళ్ళీ అవిశ్వాస పాత్రులుగా అయిపోతారు. తండ్రి ఉన్నతోన్నతమైన అథారిటీ కలవారు. వారు ఆల్మైటీ అనగా సర్వశక్తివంతుడు కదా. కావున వారి పిల్లలు కూడా అదే విధంగా ఉండాలి. తండ్రిలో శక్తి ఉంది. వారు పిల్లలకు రావణుడిపై విజయాన్ని పొందేందుకు యుక్తిని తెలియజేస్తారు. అందుకే వారిని సర్వశక్తివంతుడు అని కూడా అంటారు. మీరు కూడా శక్తి సైన్యం కదా. మీరు స్వయాన్ని కూడా ఆల్మైటీగా చెప్పుకుంటారు. తండ్రిలో ఏదైతే శక్తి ఉందో దానిని మనకు ఇస్తారు. మాయా రావణుడిపై మీరు విజయాన్ని ఎలా పొందగలరు అన్నది తెలియజేస్తారు. కావున మీరు కూడా శక్తివంతులుగా అవ్వాలి. తండ్రి జ్ఞానం యొక్క అథారిటీ కలవారు. వారు నాలెడ్జ్ఫుల్ కదా. ఏ విధంగానైతే ఆ మనుష్యులు శాస్త్రాలు, భక్తి మార్గం యొక్క అథారిటీ కలవారు, అదే విధంగా ఇప్పుడు మీరు ఆల్మైటీ అథారిటీగా నాలెడ్జ్ఫుల్గా అవుతారు. మీకు కూడా జ్ఞానం లభిస్తుంది. ఇది పాఠశాల. ఇక్కడ మీరు ఏ జ్ఞానాన్నైతే చదువుతారో దాని ద్వారా ఉన్నత పదవిని పొందగలరు. ఇటువంటి పాఠశాల ఒక్కటే ఉంది. మీరైతే ఇక్కడ చదువుకోవాలి. అంతేకాని ఇతర ప్రార్థనలు మొదలైనవేవి చేయకూడదు. మీకు చదువు ద్వారా వారసత్వం లభిస్తుంది. ఇది లక్ష్యం, ఉద్దేశ్యము. తండ్రి నాలెడ్జ్ఫుల్ అని, వారి చదువు పూర్తిగా వేరుగా ఉంటుందని పిల్లలైన మీకు తెలుసు. జ్ఞాన సాగరుడు తండ్రి కావున వారికే ఈ జ్ఞానం తెలుసు. వారే మనకు సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు. ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి సన్ముఖంలోకి వచ్చి జ్ఞానాన్నిచ్చి తిరిగి వెళ్ళిపోతారు. ఈ చదువు ద్వారా ఏ ప్రారబ్ధము లభిస్తుంది అది కూడా మీకు తెలుసు. ఇకపోతే సత్సంగాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో మరియు గురువులు, పండితులు ఎవరైతే ఉన్నారో వారంతా
భక్తి మార్గానికి చెందినవారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది. వారిలో కూడా ఎవరైనా ఇక్కడికి చెందినవారు ఉంటే వారు తిరిగి ఇక్కడికి వస్తారు అని కూడా తెలుసు. పిల్లలైన మీరు సేవకు సంబంధించి భిన్న భిన్న యుక్తులను వెలికి తీయాలి. మీ అనుభవాలను వినిపించి అనేకుల భాగ్యాన్ని తయారు చేయాలి. సేవాధారి పిల్లలైన మీ అవస్థ చాలా నిర్భయంగా, అచంచలంగా మరియు యోగయుక్తంగా ఉండాలి. యోగంలో ఉంటూ సేవ చేసినట్లయితే సఫలత లభించగలదు. పిల్లలు, మీరు స్వయాన్ని పూర్తిగా సంభాళించుకోవాలి. ఎప్పుడు ఆవేశము మొదలైనవి రాకూడదు. పక్కా యోగయుక్తంగా ఉండాలి. తండ్రి అర్థం చేయించారు, వాస్తవానికి మీరందరూ వానప్రస్థులు, వాణి నుండి అతీతమైన అవస్థ కలవారు. వానప్రస్థులు అనగా వాణి నుండి అతీతంగా ఉంటూ ఇంటిని మరియు తండ్రిని స్మృతి చేసేవారు. ఇది తప్ప ఇంకే ఇతర కోరిక ఉండదు. నాకు మంచి బట్టలు కావాలి, ఇలాంటివన్నీ చీచీ కోరికలు. దేహాభిమానం కలవారు సేవ చేయలేరు. దేహి అభిమానులుగా అవ్వవలసి ఉంటుంది. భగవంతుని పిల్లలకైతే శక్తి అవసరం. అది కూడా యోగం యొక్క శక్తి. బాబా అయితే పిల్లలందరి గురించి తెలుసుకోగలరు కదా. ఈ లోపాలను తొలగించుకోండి అని బాబా అయితే వెంటనే తెలియజేస్తారు. బాబా అర్థం చేయించారు, శివుని మందిరాలకు వెళ్ళండి, అక్కడ మీకు ఎంతో మంది లభిస్తారు. కాశీకి వెళ్ళి నివాసం ఉండేవారు ఎంతో మంది ఉన్నారు. కాశీనాథుడు మా కళ్యాణం చేస్తారు అని భావిస్తారు. అక్కడ మీకు చాలా మంది కస్టమర్లు లభిస్తారు. కానీ ఇందులో చాలా తెలివైన బుద్ధి కావాలి. గంగా స్నానాలు చేసేవారి వద్దకు కూడా వెళ్ళి అర్థం చేయించవచ్చు. మందిరాలకు కూడా వెళ్ళి అర్థం చేయించండి. గుప్తవేషంలో వెళ్ళవచ్చు. హనుమంతుని ఉదాహరణ ఉంది కదా. వాస్తవానికి అది మీరే కదా. ఇక్కడ చెప్పుల వద్ద కూర్చోవలసిన విషయమేమీ లేదు. ఇందులో బాగా అర్థం చేసుకునే తెలివైన వారు కావాలి. బాబా అర్థం చేయించారు, ప్రస్తుతం ఎవరు కర్మాతీతులుగా అవ్వలేదు. ఏదో ఒక లోపం తప్పకుండా ఉంది. అందరూ రావలసిన దుకాణం ఇది ఒక్కటేనని పిల్లలైన మీకు నష ఉండాలి. ఒకరోజు ఈ సన్యాసులు మొదలైన వారందరూ వస్తారు. ఒకటే దుకాణం ఉన్నప్పుడు మరి ఇంకెక్కడికి వెళ్తారు? ఎవరైతే బాగా భ్రమించి ఉంటారో వారికే మార్గం లభిస్తుంది. మరి ఇదొక్కటే దుకాణమని అర్థం చేసుకుంటారు. సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రియే కదా. ఇటువంటి నష ఎక్కాలి. పతితులను పావనంగా చేసి శాంతిధామము సుఖధామం యొక్క వారసత్వాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను అని తండ్రికి ఇదే చింత ఉంది కదా. మీది కూడా ఇదే వ్యాపారం. సర్వుల కళ్యాణం చేయాలి. ఇది పాత ప్రపంచం. దీని ఆయువు ఎంత? ఈ పాత ప్రపంచం అంతమవ్వనున్నది అని కొద్ది సమయంలో అర్థం చేసుకుంటారు. కొత్త ప్రపంచ స్థాపన జరిగితేనే పాత ప్రపంచ వినాశనం జరుగుతుంది అన్న విషయం సర్వాత్మల బుద్ధిలోకి వస్తుంది. తప్పకుండా భగవంతుడు ఇక్కడే ఉన్నారని మున్ముందు అంటారు. రచయిత అయిన తండ్రినే మర్చిపోయారు. త్రిమూర్తులలో శివుని చిత్రాన్ని తీసేశారు. కావున అది ఎందుకు పనికిరాదు. రచయిత అయితే వారే కదా. శివుని చిత్రాన్ని అందులో చేర్చడం వల్ల బ్రహ్మద్వారా స్థాపన అన్నది స్పష్టమవుతుంది. ప్రజాపిత బ్రహ్మ ఉంటే మరి తప్పకుండా బీకేలు కూడా ఉండాలి కదా. బ్రాహ్మణ కులం అన్నిటికంటే ఉన్నతమైనది.
మీరు బ్రహ్మ సంతానము, బ్రాహ్మణులను ఎలా రచిస్తారు? ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రియే వచ్చి మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. ఇవి చాలా క్లిష్టమైన విషయాలు. తండ్రి ఎప్పుడైతే సన్ముఖంలోకి వచ్చి అర్థం చేయిస్తారో అప్పుడే అర్థం చేసుకుంటారు. దేవతలుగా ఎవరైతే ఉండేవారో వారు శూద్రులుగా అయ్యారు. మరి ఇప్పుడు వారిని ఎలా వెతకాలి? దాని కొరకు యుక్తులను వెలికి తీయాలి. తద్వారా ఈ బీకేల కార్యం చాలా భారీ కార్యమని అర్థం చేసుకోవాలి. ఎన్ని కరపత్రాలు మొదలైన పంచుతారు? బాబా విమానాల నుండి కూడా కరపత్రాలను వేయాలి అని అర్థం చేయించారు. కనీసం ఒక్కొక్క కాగితం వార్తాపత్రికలోని కాగితమంతా ఉండాలి. అందులో ముఖ్యమైన పాయింట్లు, మెట్ల వరుస మొదలైనవి కూడా ముద్రించవచ్చు. ముఖ్యమైనవి ఇంగ్లీష్ మరియు హిందీ భాషలు కనుక సేవను ఎలా పెంచాలి అని పిల్లలు రోజంతా ఇదే ఆలోచన పెట్టుకోవాలి. డ్రామానుసారంగా పురుషార్థం జరుగుతూ ఉంటుంది అని కూడా తెలుసు. వీరు సేవ బాగా చేస్తున్నారు కావున వీరి పదవి కూడా ఉన్నతంగా ఉంటుందని అర్థం చేసుకోవడం జరుగుతుంది. ప్రతి పాత్రధారికి తన పాత్ర ఉంది. ఈ వాక్యాన్ని కూడా తప్పకుండా వ్రాయాలి. తండ్రి కూడా ఈ డ్రామాలోకి నిరాకారి ప్రపంచం నుండి వచ్చి సాకార శరీరాన్ని ఆధారంగా తీసుకుని పాత్రను అభినయిస్తారు. ఎవరెవరు ఎంతెంత పాత్రను అభినయిస్తారు అనేది ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. కావున ఈ వాక్యం కూడా ముఖ్యమైనది. ఈ సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మనుషులు స్వదర్శన చక్రధారులుగా అయి చక్రవర్తి రాజులుగా విశ్వానికి యజమానులుగా అవ్వగలుగుతారని నిరూపించి తెలియజేయాలి. మీ వద్దనైతే మొత్తం జ్ఞానమంతా ఉంది కదా. తండ్రి వద్ద గీతా జ్ఞానమే ఉంది. దీని ద్వారా మనుషులు నరుని నుండి నారాయణునిగా అవుతారు. పూర్తి జ్ఞానం బుద్ధిలోకి వచ్చినట్లయితే ఇక మరి పూర్తి రాజ్యాధికారం కావాలి. కావున పిల్లలు ఈ విధంగా ఆలోచిస్తూ తండ్రి సేవలో నిమగ్నమైపోవాలి. జైపూర్లో కూడా ఈ ఆత్మిక మ్యూజియం ఎప్పుడూ ఉంటుంది. దీనిని అర్థం చేసుకున్నట్లయితే మనుష్యులు విశ్వానికి యజమానులుగా అవ్వగలరు అని అక్కడ వ్రాసి ఉంది. ఎవరైతే చూస్తారో వారు ఇతరులకు వినిపిస్తూ ఉంటారు. పిల్లలు సదా సేవలో ఉండాలి. మమ్మ కూడా సేవలో ఉన్నారు. ఆమెను నిమిత్తం చేశారు. సరస్వతి ఎవరు అనేది ఏ శాస్త్రాలలోనూ లేదు. ప్రజాపిత బ్రహ్మకు కేవలం ఒక్క పుత్రిక మాత్రమే ఉంటారా? అనేక పేర్లు గల అనేక పుత్రికలు ఉంటారు కదా. మమ్మ దత్తత తీసుకోబడిన కుమార్తె. ఏ విధంగా మీరు దత్తత తీసుకోబడ్డారో అలాగే వారు కూడా. ఒక అధికారి వెళ్ళిపోతే ఆ స్థానంలో ఇంకొకరిని నియమించటం జరుగుతుంది. ప్రధానమంత్రిని అయినా ఇంకొకరిని నియమించటం జరుగుతుంది. సమర్థునిగా భావించినట్లయితే వారిని ఎన్నుకుంటారు. సమయం పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఇంకొకరిని ఎన్నుకోవలసి ఉంటుంది. తండ్రి పిల్లలకు మొట్టమొదట నేర్పించే మేనర్స్ ఏమిటంటే మీరు ఎవరిని ఎలా గౌరవించాలి. చదువు రాని వారు ఎవరైతే ఉంటారో వారికి ఇతరులను గౌరవించటం కూడా రాదు. ఎవరైతే బాగా చురుకైన వారో వారిని అందరూ గౌరవించవలసిందే. పెద్దవారిని గౌరవించినట్లయితే అది చూసి అందరూ నేర్చుకుంటారు. చదువురాని వారైతే అమాయకులుగా ఉంటారు. తండ్రి కూడా వచ్చి చదువురాని వారిని పైకి ఎత్తారు. ఈ రోజుల్లో స్త్రీలను ముందు ఉంచుతారు.
ఆత్మలమైన మన నిశ్చితార్థం పరమాత్మతో జరిగిందని పిల్లలైన మీకు తెలుసు. మేము వెళ్ళి విష్ణుపురికి యజమానులుగా అవుతాము అని మీరు ఎంతో సంతోషిస్తారు. కన్య తనకు కాబోయే వారిని చూడకపోయినా సరే ఆమెకు బుద్ధియోగం జోడించబడుతుంది కదా. ఇక్కడ ఆత్మ మరియు పరమాత్మల ఈ నిశ్చితార్థం చాలా అద్భుతమైనది అని ఆత్మకి ఇది కూడా తెలుసు. ఒక్క తండ్రినే స్మృతి చేయవలసి ఉంటుంది. వారు గురువును స్మృతి చేయండి, ఫలానా మంత్రాన్ని స్మృతి చేయండి అని అంటారు. కానీ ఇక్కడ తండ్రియే సర్వస్వం. తండ్రి వీరి ద్వారా వచ్చి నిశ్చితార్థం చేయిస్తున్నారు. వారు అంటారు, నేను మీ తండ్రిని కూడా, నా నుండి వారసత్వం లభిస్తుంది. కన్యకు నిశ్చితార్థమైతే ఇక ఆమె అతడిని ఎప్పుడూ మర్చిపోదు. మరి మీరు ఎందుకు మర్చిపోతున్నారు? కర్మాతీత అవస్థను పొందడానికి సమయం పడుతుంది. కర్మాతీత అవస్థను పొంది తిరిగి ఎవ్వరూ వెళ్ళలేరు. ముందు ప్రియుడు వెళ్తుంటే అతని వెనక మొత్తం ఊరేగింపు అంతా వెళుతుంది. ఇది శంకరుని ఊరేగింపు కాదు, ఇది శివుని ఊరేగింపు. ప్రియుడు ఒక్కరే, మిగిలిన వారందరూ ప్రేయసులే. కావున ఇది శివబాబా ఊరేగింపు. కానీ కొడుకు అయిన శంకరుడి పేరు పెట్టేశారు. ఉదాహరణ ఇచ్చి అర్థం చేయించడం జరుగుతుంది. తండ్రి వచ్చి పుష్పాలుగా తయారు చేసి అందరినీ తీసుకువెళ్తారు. ఏ పిల్లలైతే కామచితిపై కూర్చొని పతితులుగా అయిపోయారో వారిని జ్ఞానచితిపై కూర్చోపెట్టి పుష్పాలుగా తయారు చేసి అందరినీ తీసుకువెళ్తారు. ఇది పాత ప్రపంచం కదా. కల్పకల్పము తండ్రి వస్తారు. చీచీగా ఉన్న మనల్ని పుష్పాలుగా తయారు చేసి తీసుకువెళ్తారు. రావణుడు చీచీగా తయారు చేస్తాడు, మరియు శివబాబా పుష్పాలుగా తయారు చేస్తారు. కావున బాబా ఎన్నో యుక్తులను అర్థం చేయిస్తూ ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, తినాలి తాగాలి అనే చీచీ కోరికలను వదిలి దేహీ అభిమానులుగా అయి సేవ చేయాలి. స్మృతి ద్వారా శక్తిని తీసుకుని నిర్భయ మరియు అచంచలమైన అవస్థను తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఎవరైతే చదువులో చురుకుగా తెలివైన వారిగా ఉన్నారో వారిని గౌరవించాలి. ఎవరైతే భ్రమిస్తున్నారో వారికి మార్గాన్ని చూపించేందుకు యుక్తిని రచించాలి. అందరి కళ్యాణం చేయాలి. వరదానము, తమ మహత్వము మరియు కర్తవ్యం గురించి తెలుసుకునే సదా వెలిగే జ్యోతి భవ. పిల్లలైన మీరు జగత్తుకు జ్యోతి వంటి వారు. మీ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన జరగాలి. అందుకే గతం గతః చేసి తమ మహత్వము మరియు కర్తవ్యం గురించి తెలుసుకొని సదా వెలిగే జ్యోతిగా అవ్వండి. మీరు క్షణంలో స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తనను చెయ్యగలరు. కేవలం ఏం ప్రాక్టీస్ చేయండి అంటే ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితి. ఏ విధంగా మీ రచన అయిన తాబేలు క్షణంలో అన్ని కర్మేంద్రియాలను సర్దుకుంటుందో అదే విధంగా మాస్టర్ రచయితలైన మీరు సర్దుబాటు శక్తి ఆధారంగా క్షణంలో అన్ని సంకల్పాలను ఇముడ్చుకొని ఒక్క సంకల్పంలో స్థితులవ్వండి. స్లోగన్, లవలీన స్థితిని అనుభవం చేసేందుకు స్మృతి విస్మృతుల యుద్ధాన్ని
సమాప్తం చేయండి. మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. అర్ధకల్పం జ్ఞానం బ్రహ్మ యొక్క పగలు మరియు అర్ధకల్పం భక్తి బ్రహ్మ యొక్క రాత్రి. అర్ధకల్పం బ్రహ్మ యొక్క పగలు, అర్ధకల్పం బ్రహ్మ యొక్క రాత్రి. ఇప్పుడు రాత్రి పూర్తయి ఉదయం రావాలి. ఇప్పుడు పరమాత్మ వచ్చి అంధకారాన్ని అంతం చేసి ప్రకాశం యొక్క ఆదిని తీసుకొస్తారు. జ్ఞానం ద్వారా ప్రకాశం, భక్తి ద్వారా అంధకారం. పాటలో కూడా ఈ పాపపు ప్రపంచం నుండి ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళండి, మనశ్శాంతి లభించే చోటుకు తీసుకువెళ్ళండి అని అంటారు. ఇది ప్రశాంతత లేని ప్రపంచం. ఇక్కడ ప్రశాంతత ఉండదు. ముక్తిలో ప్రశాంతత కూడా ఉండదు. అలాగని అశాంతి కూడా ఉండదు. సత్య త్రేతాయుగాలు ప్రశాంతత కల ప్రపంచం. ఆ సుఖధామాన్ని అందరూ తలుచుకుంటారు. ఇప్పుడు మీరు ప్రశాంతత కల ప్రపంచంలోకి వెళ్తున్నారు. అక్కడకు అపవిత్ర ఆత్మ వెళ్ళలేదు. అక్కడ అంతిమంలో ధర్మరాజు శిక్షలను అనుభవించి కర్మ బంధనం నుండి ముక్తులై శుద్ధ సంస్కారాలను తీసుకువెళ్తారు. ఎందుకంటే అక్కడ అశుద్ధ సంస్కారాలు ఉండవు, పాపము ఉండదు. ఆత్మ ఎప్పుడైతే తన అసలైన తండ్రిని మర్చిపోతుందో అప్పుడు ఈ గెలుపు ఓటముల తికమకదారుల అనాది ఆట తయారయ్యింది. అందుకే స్వయం ఈ సర్వశక్తివంతుడైన పరమాత్మ ద్వారా శక్తిని తీసుకుని వికారాలపై విజయాన్ని పొంది 21 జన్మల కొరకు రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నారు. అవ్యక్త సూచనలు. కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. ఆత్మనైన నా ద్వారా చేయించేవారు ఆ సుప్రీం ఆత్మ. చేయించేవారి ఆధారంగా నేను నిమిత్తంగా చేసేవాడిని, నేను చేసేవాడిని, వారు చేయించేవారు. వారు నడిపిస్తున్నారు, నేను నడుస్తున్నాను. ప్రతి డైరెక్షన్లో ఆత్మనైన నా కోసం సంకల్పం, మాట మరియు కర్మలో సదా ఆ ప్రభువు హాజరై ఉన్నారు. అందుకే ఆ ప్రభువు ఎదురుగా సదా ఆత్మనైన నేను కూడా హాజరై ఉన్నాను. సదా ఈ కంబైన్డ్ రూపంలోనే ఉండండి. అచ్చా. ఓం శాంతి.